చూసారండి, తొక్క మినపప్పుతో హెల్దీగా మినపరొట్టె పొడి పొడిలాడుతూ చాలా హెల్దీ అండి, చాలా హెల్దీ అండ్ టేస్టీ కారం రొట్టె అండి. దీనికి చట్నీ కూడా ఇంకా అవసరం ఉండదు. నేనైతే కొంచెం ఆవకాయ పెట్టుకున్నా. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చాలా బాగుందండి. చూసారా బ్యాక్ సైడ్ క్రిస్పీగా ఎలా కాలిందో. నేను చెప్పినట్టు చేసుకుంటే సరే సౌండ్ చాలా టేస్టీగా ఉందండి, నిజంగా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి, హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా నానబెట్టుకున్న తొక్క మినపప్పుని మిక్సీ కొట్టుకుందాం. మీ దగ్గర తొక్క మినపప్పు లేదంటే నార్మల్ మినపగుళ్ళనైనా నానబెట్టి చేసుకోవచ్చు. తొక్క మినపప్పు కాబట్టి కొంచెం ఎక్కువసేపు నానబెట్టాలి. నేను 8 hours అలా నానబెట్టా. మీరు మామూలు మినపప్పు అయితే ఒక 1 hour 2 hours అయినా చాలు మినపరొట్టు కోసం. చూడండి, మిక్సీలో ఆడిచ్చాక కన్సిస్టెన్సీ ఇలా వస్తుంది. తర్వాత బ్యాటర్ని ఒక బౌల్లో షిఫ్ట్ చేసి కొంచెం బ్యాటర్ని మాత్రం మిక్సీలో ఉంచుకొని అందులో అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలండి. ఎందుకంటే ఇలా మిక్సీ ఆడించుకుంటే అల్లం పచ్చిమిర్చి బాగా నలిగి పేస్ట్ అవుతాయి. కొంచెం బ్యాటర్ కూడా ఉంది కాబట్టి దాంతోపాటు బాగా నలుగుతాయి. ఆ పేస్ట్ని మనం ఆ బ్యాటర్లో మిక్స్ చేసుకుందాం. చూసారా అల్లం పచ్చిమిర్చి ఆ బ్యాటర్లో ఎలా పేస్ట్ అయ్యిందో. ఇప్పుడు మనం ఒక 10 minutes నానబెట్టుకున్న బియ్యం రవ్వని డ్రైన్ చేసుకొని స్క్వీజ్ చేసి గట్టిగా పిండేసి ఆ బ్యాటర్లో కలుపుదాం. ఇది బియ్యం రవ్వ, వరినూక అండి, వరినూక అంటాం కదా అది. ఇది బయట షాప్స్లోనే దొరుకుతుంది. మేమైతే తిరగల్లో చేసాం బియ్యాన్ని నూకగా. ఏదైనా వాడుకోవచ్చు, మన ఇష్టమే. ఇదిగోండి రవ్వని యాడ్ చేసాం. ఇప్పుడు ఇందులో సాల్ట్ అండ్ పోపు యాడ్ చేసుకోవాలి. వేరే చిన్న కళాయిలో పోపు వేసుకోవాలండి. పోపు కోసం చూడండి, ఆయిల్ కొంచెం వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు అండ్ ఇంగువ కంపల్సరీ. ఆయిల్ కొంచెం ఎక్కువైనా వేసుకోవాలి. ఇలా బ్యాటర్లో పోపు వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఆయిల్ ఎందుకు వేసుకోమన్నానంటే పోపు వేసేటప్పుడు ఎక్కువగా ఈ బ్యాటర్లో ఆయిల్ కూడా వేస్తాం కదా పోపుతో పాటు. ఇది మొత్తం కలిసి రొట్టె పెడతాం కదా, అప్పుడు రొట్టె పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట ఆయిల్ వేయడం వలన. అందుకని ఆయిల్ వేయమన్నా. తర్వాత కళాయిలో ఆయిల్ వేసుకోవాలండి, లేదంటే కుక్కర్లో కూడా వేసుకోవచ్చు. నేనైతే కరెంట్ కుక్కర్లో చేస్తున్నా, ఎందుకంటే నాకు గ్యాస్ ట్రబుల్ ఇచ్చింది. ఇప్పుడు గ్యాస్ సమస్యలు తెలుసు కదా మీకు. నాకు రేపటి వరకు తెస్తా అన్నాడు. సో నేను ఇందులో చేస్తున్నా. మీరు చక్కగా కళాయిలో లేదంటే పాన్ ఉంటుంది కదా, ప్రెషర్ కుక్కర్స్ వాటిల్లో చేసుకోవచ్చు. ప్రెషర్ కుక్కర్లో ప్రెషర్ పెట్టకూడదు. ప్రెషర్ కుక్కర్లో వెజల్ ఏం పెట్టకుండా నార్మల్గా చేసుకోవచ్చు. ఆయిల్ కొంచెం వేడెక్కాక బ్యాటర్ని ఇలా వేసుకొని ఆన్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకోవాలి.